సంపద పెరిగిపోయింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 5వ స్థానానికి చేరింది. దాని ప్రభావం కనిపిస్తోంది కూడా. మన రోడ్లపై చూస్తే నెగనెగలాడే హై ఎండ్ కార్లు రేయ్యమంటూ దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు మారుతి 800 కార్ అంటేనే గొప్ప. అలాంటిది ఇప్పుడు చూద్దామంటే ఒక్కటంటే ఒక కారు కూడా కనిపించడం లేదు. కంపెనీ కూడా ఆ మోడల్ కారు ప్రొడక్షన్ నిలిపేస్తుంది. ఇప్పుడంతా ప్రీమియం కార్ల హవానే. ఇక కార్ల విషయం పక్కన పెడితే ఇళ్ల విషయానికి వద్దాం. కారులో వెళుతూ FM రేడియో ఆన్ చేస్తే ఫ్లాట్లు, విల్లాలకు సంబంధించిన ప్రకటనలే. దేశవ్యాప్తంగా అంతా ప్రీమియం నామజపమే. ప్రీమియం హౌసింగ్ గురించి, తాజా ట్రెండ్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మన దేశంలో ప్రజల అభిరుచుల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు బిల్డర్లు అందుబాటు ధరల్లో ఉండే అపార్ట్మెంట్లు నిర్మించేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంతా ప్రీమియం హౌసింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేశారంటే అదే ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టే కడుతున్నారు. అందుబాటు ధరల్లో అపార్ట్మెంట్లు కట్టేవారే కరువయ్యారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే 2023లో ప్రీమియం అపార్ట్మెంట్లు అమ్మకాలు 62,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే 2019లో 18,000 మాత్రమే. ఈ లెక్కన చూస్తే సుమారు 230% పెరిగినట్టు లెక్క. ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు 13% నుంచి 23%కి పెరిగాయి. రాబోయే దశాబ్ది కాలంలో ప్రీమియం రెసిడెన్షియల్కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుందని ఈ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే దేశంలో ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇక మన దేశంలో హై ఎండ్ యూనిట్ ధర 1.5 కోట్లు పైమాతే. 2019 నుంచి 2023 వరకు చూస్తే ఈ యూనిట్ల ధరలు ఏకంగా 1000% పెరిగాయి. కాగా కొత్తగా లాంచ్ చేసే అందుబాటు ధరల్లో ఉండే యూనిట్ల విషయానికొస్తే సరాసరి 75 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధర పలుకుతోంది. ఇక దేశంలోని 7 నగరాల్లో అందుబాటు ధర హౌసింగ్ డిమాండ్ స్తంభించిపోయిందని చెబుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే వీటి ధరలు 26% మాత్రమే పెరిగాయి. అదే సమయంలో ప్రీమియం హౌసింగ్ డిమాండ్ మాత్రం పలు రేట్లు పెరిగిపోయింది. దీంతో డెవలపర్లు కూడా ప్రీమియం హౌసింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అదీ కాకుండా లాభాల మార్జిన్ కూడా ఎక్కువ కావడంతో ప్రీమియం హౌసింగ్ నిర్మాణానికి మాత్రం వారు ఆసక్తి చూపుతున్నారు. మొదటిసారి ఇళ్లు కొనుగోలు చెయ్యాలనుకునేవారు మాత్రమే అందుబాటు ధరల్లో లభించే హౌసింగ్ యూనిట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలోని టాప్ 7 రెసిడెన్షియల్ మార్కెట్ల విషయానికొస్తే 2019 నుంచి 2023 వరకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో 75 లక్షల కంటే తక్కువ విలువ చేసే యూనిట్లు 74,000 యూనిట్లు మాత్రమే లాంచ్ చేసినట్లుగా JLL ఇండియా గణాంకాలను బట్టి తెలుస్తోంది. అదే సమయంలో చౌక ధరలో లభించే ఇళ్ల నిర్మాణం 2019లో 55% తగ్గితే 2023 నాటికి 25%కి దిగి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ప్రీమియం యూనిట్ల నిర్మాణాల విషయానికొస్తే 2019లో కేవలం 8,000 యూనిట్ల నిర్మాణం జరిగితే అదే 2023 నాటికొస్తే ఏకంగా 95,000 యూనిట్ల నిర్మాణాలు జరిగాయి. ఈ లెక్కన చూస్తే 1000% పెరిగినట్లు లెక్క. ప్రస్తుతం దేశంలో ప్రీమియం హౌసింగ్ వాటా ఒకప్పుడు 6% ఉంటే ప్రస్తుతం 33%కి ఎగబాకింది. గతేడాది అంటే 2023లో ప్రీమియం హౌసింగ్ యూనిట్లు 62,000 యూనిట్లు అమ్ముడుపోగా 2019లో 18,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన చూస్తే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు 230% పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లకు డిమాండ్ మాత్రం విపరీతంగా పెరిగే అవకాశముందని ఈ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియం హౌసింగ్ పెరగడానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ఒకెత్తైతే హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు, ఆల్ట్రా హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు కూడా లగ్జరీ హౌసింగ్ కొనుగోలుకు మొగ్గు చూపడం వల్ల ప్రీమియం హౌసింగ్కు డిమాండ్ పెరిగిందని CII నైట్ ఫ్రాంక్ శుక్రవారం నాడు విడుదల చేసిన నివేదికలో వివరించింది.
ప్రీమియం హౌసింగ్ విషయానికొస్తే సౌకర్యాలు అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. పిల్లల కోసం ప్రత్యేక గది కావాల్సి ఉంటుంది. అలానే ఇప్పటికీ వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ కొనసాగుతున్నందున చాలా మంది ప్రీమియం హౌసింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. 2019లో సరాసరి హౌసింగ్ ధర చదరపు అడుగు 5,600 రూపాయలుంటే 2023 నాటికి 7,080 రూపాయలకు పెరిగిందని అనెరాగ్ తాజా గణాంకాలను విడుదల చేసింది. ఒకవైపు ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లకు డిమాండ్ పెరగడంతో పాటు పక్కా ఇళ్ల నిర్మాణానికి కావలసిన ముడిసరుకు ధర కూడా పెరుగుతూ పోతోంది. డెవలపర్లకు ప్రీమియం యూనిట్లలోనే లాభాల మార్జిన్ ఎక్కువగా ఉండడంతో వారంతా ప్రీమియం రెసిడెన్షియల్ నిర్మాణాల వైపే మొగ్గు చూపుతున్నారని రియల్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.